హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం కుండ చికెన్ చేసుకున్నాం. మనతో పాటుగా డాగ్ కూడా వచ్చింది, దాన్ని కూడా కొంచెం పెట్టినాం. ఇక్కడ వచ్చేసి కుండ చికెన్ ఎట్లా చేయాలి, ఏమేమి వేయాలి దాంట్లో అనేది చూద్దాం. ప్రాసెస్ అనేది చెట్ల కిందికి పోయి బయట వండుకుంటే ఆ కిక్కే వేరు. మావాడైతే గట్టిగా చేస్తున్నాడు, టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. సో మరి దాని ప్రాసెస్ అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే మిర్చి ఆనియన్స్ కట్ చేసుకోవాలి. దాంతోపాటుగా 1 కేజీ చికెన్ తీసుకొని కొన్ని ఒక 2 కానీ 3 కానీ టమాటాలు కట్ చేసుకోవాలి. సో దాన్ని ముడిటిని మిక్స్ చేసుకున్నాం మనం. ఎవరైతే ఇప్పుడే చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో నేను, పాప, వాళ్ళ మమ్మీ, మా వాడు ముగ్గురం వెళ్ళి ఇక్కడ కుండ చికెన్ అనేది చేసుకోవడం జరిగింది. చాలా రోజులు అవుతుంది, చాలా టేస్ట్ వచ్చిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. మీ విలేజ్లో ఒక ఓపెన్ ప్లేస్కి వెళ్ళి ఈ విధంగా కుండ చికెన్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మొత్తానికైతే మరి చికెన్ తీసుకొచ్చినాం, స్కిన్లెస్ చికెన్ తీసుకొచ్చినాం. దానికి ఏమేమి కలపాలనేది ఒకసారి చూద్దాం. ముందుగా అయితే దీనికి ఆ చికెన్లో కొంచెం లైట్గా 1 కప్ ఆయిల్ పోసుకుంటే బాగుంటుందండి. ఒక 1 or 2 కప్స్ ఆయిల్ పోసుకోవాలి. లేకపోతే మీకు ఆయిల్ ఫుడ్ అనుకుంటే ఆయిల్ వేయకుండా కూడా బాగుంటుంది. సో ముందుగా అయితే మనము అల్లం పేస్ట్ వేసుకున్నాం. అదేవిధంగా మనము పచ్చిమిర్చి పేస్ట్ అండి, అది మనం ఫస్ట్ మిక్స్ చేసినాం కదా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటాని మనం మిక్స్ చేసినాం కదా, దానికి సంబంధించిన పేస్ట్ అనమాట అది. కారం అనేది పచ్చిమిర్చి డైరెక్ట్ వేయకుండా అట్లా మిక్స్ చేసేసి ఆ ముక్కలకు పట్టే విధంగా కారం, ఉల్లిగడ్డ, టమాటా పేస్ట్ అది ఇప్పుడు మనం వేసేది. దీని తర్వాత మనం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం. అదేవిధంగా అల్లం పేస్ట్ కూడా మనం ఇక్కడ కలుపుకోవాల్సి ఉంటుంది. అల్లం పేస్టు మనకు బాడీలో మనం కొవ్వును తగ్గిస్తుంది. అదేవిధంగా పసుపు వచ్చేసి మనకు యాంటీ క్యాన్సర్ ఏజెంట్ కాబట్టి పసుపును ప్రతి దాంట్లో కూడా వాడతాం మనం, మన ఇళ్ళలో కూడా తెలుసు మీకు. సో అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయడం జరిగిందండి. చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువనే వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అల్లం పేస్ట్ కోసం తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. కేజీ చికెన్ కాబట్టి దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఒక 20 రూపీస్ పెరుగు ప్యాకెట్ తీసుకెళ్ళి దాంట్లో ఒక సగం ప్యాకెట్ పెరుగు యాడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం కుండ చికెన్లో వాటర్ వాడడం కాబట్టి కొంచెం వాటర్ రావడం కోసం ఈ టమాటా కానీ అదేవిధంగా పెరుగు కానీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం మళ్ళీ ఎర్రకారం అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసినాం కాబట్టి కారం అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో. ఇక్కడ పుదీనా, కొత్తిమీర కూడా కలుపుకున్నాం. ఇక్కడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా, అదేవిధంగా కరివేపాకు ఉంటే కూడా కరివేపాకు వేసుకొని మీరు చేసుకోవచ్చు అండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం ఈ కుండ చికెన్ తోటి. అందరు చేసుకున్నదే, కాకపోతే మేము కొంచెం కొత్తగా ట్రై చేసినాం. అంతా పేస్ట్ చేసి వాటికి కలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారుగా మీరు, అన్నీ కలిపేసినాం. అక్కడ చికెన్ కలుపుతున్నా కానీ నేను పక్కకి వెళ్ళి మంట అనేది పెట్టడం జరిగింది. 3 రాళ్ళు తీసుకొచ్చినాం, ఆల్రెడీ మంట రెడీ చేసిన నేను. సో మనం ఇప్పుడు ఈ చికెన్ని కుండలో తీసుకోవాల్సి ఉంటుంది. ఒక మందమైనటువంటి కుండను తీసుకోవాలి. ఆ కుండలో ఈ చికెన్ మొత్తం అందులో వేసేసి మూత పెట్టేసి, ఓకేనా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇలాంటి ఒక కుండను తీసుకొని, ఒక పొడుగుగా ఉన్న కుండను తీసుకొని ఈ కేజీ చికెన్ని మనం దాంట్లో వేసుకోవాలి. బాగా అల్లం పేస్టు, పచ్చిమిర్చి, టమాటా పేస్ట్ అంతా కలిపేసినాం కదా, దాన్ని మొత్తం కూడా ఈ కుండలో తీసుకోవాలి. మా పాప అయితే ఆగట్లేదు, తొందరగా రెడీ అయితే తిందామని చూస్తుంది. మావాడు అయితే అసలు ఆగట్లేడు. ఓకే, చూడండి, ఇక్కడ పక్కకే వచ్చినామండి. మా విలేజ్ నుంచి కొంచెం పక్కకు వచ్చినాం. హైవే పక్క మట్టి ఉంటుంది, చాలా ఓపెన్ ప్లేస్ ఇది, విశాలమైన ప్రదేశం. సో రెడీ అండి. చికెన్ మొత్తం కుండలోకి తీసుకున్నాం. మనమైతే కుండలో వేసేసిన మనం మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మరీ పెద్దగా మంట పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో మనం ఇక్కడ కుండ చికెన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మంట పెట్టినట్లయితే మాడిపోయే అవకాశం ఉంటుంది. స్కిన్లెస్ చికెన్నే మాత్రమే వాడాలి, ఎందుకంటే స్కిన్తో ఉంటే కొంచెం అడుగంటే ప్రమాదం ఉంది. అడుగంటడం అంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్కిన్లెస్ చికెన్నే యూజ్ చేయాలి. నేనే ఇక్కడ మంట పెడుతున్నా లైట్గా, తొందరలోనే కాబోతుంది. చాలామంది అయితే విలేజ్లలో ఈ కుండ చికెన్ చేసుకొని వైట్ వాటర్ అంటే తెలుసు మీకు, తాటికల్లు తాగుతూ చికెన్ ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాబట్టి ఇట్లా ట్రై చేసి చూడండి, వెరైటీగా బాగుంటుంది.
కుండ చికెన్ అనేది. ఎందుకంటే ఆయిల్ లేకుండా, నేనైతే దీంట్లో ఆయిల్ వేయలేదు, మీకు ఆయిల్ వేసినట్టు ఎక్కడ చూపించాను, నేనైతే దీంట్లో ఆయిల్ వేయలేదు. ఆయిల్ లేకుండా మంచిగా టేస్ట్ ఉంటుంది ఇది, ఒకసారి ట్రై చేయండి. దీంతో పాటుగా వైట్ వాటర్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, అయిపోయిందండి. ఒక 3 minutes అయితే అయిపోతుంది. ఇక చికెన్ అంటే కుండ చికెన్ రెడీ అయిపోతుంది. మావాడైతే తల నెలకేసిండు తొందరగా కావాలని. గాలి బాగా వస్తుంది, సరిగా మంట తగలట్లేదు. మీకు కూడా ఇట్లనే అనిపిస్తే పక్కన దీనికి ఏదైనా చాటుగా ఏదైనా అట్టముక్క లాంటిది పెట్టుకోవాల్సి ఉంటుంది, గాలి రాకుండా. మంట అనేది కరెక్ట్గా తగిలి చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది. చూద్దాం మనం. దాదాపుగా అయిపోయినట్టుంది. ఇక ఇంకా 2 minutesలో అయితే అయిపోతుంది. గంట పెట్టి కలబెట్టకూడదండి, ఎందుకంటే మొత్తం చికెన్ మొత్తం కూడా పీస్ అనేది డివైడ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం కుండ పట్టుకొని కిందికి మీదికి ఊపాల్సి ఉంటుంది మొత్తం కూడా. అలా ఆ విధంగా ఊపాలి. కట్టె అంటే గంట పెట్టి కలపకుండా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. గంట పెట్టి కలిపితే మొత్తం కూడా బోనుకున్న పీస్ మొత్తం కూడా ఊడిపోతుంది, మెత్తగా అయిపోతుంది అన్నట్టు మొత్తం కూడా. ఆ విధంగా ఊపాల్సి ఉంటుంది ఒక 2-3 సార్లు, లేకపోతే కింద మాడిపోయే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే చెట్ల కింద కుండ చికెన్ సూపర్ అండి, బాగుంది. ఈమె వంట మాస్టర్. అయిపోయిందండి. మావాడైతే చూడు ఎంత కసి మీద చూస్తుండో, మొత్తం నేనే తినాలని చూస్తుండో. కానీ నేనే దూరంగా కూర్చోబెట్టిన, చికెన్ నా సైడ్ వేసుకున్నా. వానికి ఏమైనా 2 ముక్కలే ఇచ్చిన అక్కడ, కాబట్టి ఒక్కొక్క ముక్కే వానికి ఇస్తాను నేను. ఎందుకంటే మొత్తం వాడే తిందామని చూస్తుండు. చికెన్ కుండ చికెన్ స్టార్ట్ చేసిన కాంచి అది మొత్తం నేనే తింటా అంటుండు. కాబట్టి అందరికీ రావాలి కాబట్టి వాడిని కొంచెం దూరం కూర్చోబెట్టి, వానికి కూర్చుండడానికి కూడా రావట్లేదు, గట్టిగా వేసిండు. నిండింది బొజ్జ, బాగానే నిండింది. వేస్తూనే ఉన్నాడు. ఇంకా ఇప్పటికీ 2 సార్లు పెట్టుకుండు. కుండ సగం ఖాళీ అయిపోయింది. ఇంకా అలా తర్వాత వాళ్ళ చెల్లి వస్తుంది, వాళ్ళ మమ్మీ వస్తుంది. గట్టిగా కుండ చికెన్ మొత్తం ఇక్కడనే కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్ చేసినాం మేము. ఓకేనా? ఏ విధంగా అంటే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీతోటి కానీ మీరు కూడా బ్యాచలర్స్ ఉంటే బ్యాచలర్స్ కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మేము ముందుకు వస్తాను. మాతో పాటుగా ఒక డాగ్ వచ్చింది, మీరు ఫస్ట్ చూసారు కదా, డాగ్ కూడా పెట్టడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? మేము కొన్ని పూర్ పీపుల్కి ఫుడ్ డొనేషన్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.